చేశారు? మేము ఇప్పుడు ఎలక్షన్ ముందు నుంచి మాట్లాడుతున్నాం కదా, అప్పటి నుంచి ఏం చేశారు? అప్పుడే వేసిండొచ్చు కదా. అంటే ఇప్పుడు కొత్త బిజినెస్ మొదలు పెట్టారో ఏమో అల్లు అరవింద్ గారు, రైతుల బిజినెస్. అందుకే నాలుకలు కోసేసి అది కూడా బిజినెస్ ఏమో. ఆంధ్రప్రదేశ్ అందరు నాలుకలకు వస్తారు ఆయన, ఎవరికి తెలియని విషయం అది. కానీ ఆయన స్పెసిఫిక్ గా మీ ఉద్దేశం, మిమ్మల్ని ఇప్పుడు ఒక పక్కన చాలా చిన్న మనుషులు ఏళ్ళు గడిపోతుంటే మురిగేస్తారు, ఇలాంటి మాటలు మాట్లాడుతూనే మరి మేము మాట్లాడిన దానికి ఎందుకు అంత పెద్దగా రియాక్ట్ అయ్యారో ఆయన తెలియాలి, దానికి సమాధానం ఆయన చెప్పాలి. అలాగే ఇవాళ మార్నింగ్ కూడా నేను TV9 లో పద్మ గారు వీళ్ళందరూ మాట్లాడిన అన్ని చూశాను. అందులో మేము చాలా బ్యాడ్ లాంగ్వేజ్ మాట్లాడామని చక్రపాణి గారితో పాటు ఇంకొక ఆయన కూర్చున్నారు, ఆయన ఎవరు, ఆయన అట్లా వాళ్ళు అంటే అల్లు అరవింద్ గారు నాలుక చీరేస్తామన్నది మంచి మాట కాదు అని అంటూ జీవిత రాజశేఖర్ గారు కూడా సరిగ్గా మాట్లాడలేదు అన్నారు. నాలికలు చీరేయడము, గుడ్లూడ తీసి ఊరి నుంచి తరిమేస్తాం, ఒక పద్మ అన్న ఆవిడ మాట్లాడండి. ఇలాంటి మాటలు నాకు మాట్లాడి ఇష్టం లేదు, బట్ వాళ్ళు మాట్లాడిన మాటలు నేను రిమైండ్ చేస్తున్నాను. ఊరు వచ్చి తరిమేస్తాము గుడ్లోడు తీసి జీవిత గారినని, లేకపోతే పంచలోడు తీసి తంతాము కాంగ్రెస్ లీడర్స్ నని, రాళ్లుచ్చు కొడతారని ఇట్లాగా మాట్లాడిన మాటలన్నీ వాళ్ళే మాట్లాడారు. పిల్లలతో ఫ్యామిలీతో తరిమి కొట్టేసి ఇంటికి వచ్చి కూడా ఓదార్పు చేస్తారు. అవునండి, నేను లెట్ మీ జస్ట్ ఫినిష్. సో ఇలాంటి ఇష్యూస్ మాట్లాడిందో, బ్యాడ్ లాంగ్వేజెస్ వాడిందో, లేకపోతే వాడకూడని పదజాలం వాడిందో ఎప్పుడు కూడా వాళ్లే. నేను ఇక్కడ ఎమోషనల్ గా మాట్లాడదలుచుకోలేదు, క్లారిటీగా ఎవ్రీ క్వశ్చన్ కి ఐఎమ్ ఓపెన్ టు ఆన్సర్. సో వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నారో మొదలుగా మొదలు పెడతాం. ఒకటి, అల్లు అరవింద్ పరువు నష్టం దావా వేస్తాం, అనవసరమైన విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. పరువు నష్టం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేకపోతే మీరు చేసిన ఆరోపణ నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారా? ధారాళంగా పరువు నష్టం దావా ఆయన వేస్తే దాన్ని ఫేస్ చేస్తాము. అవును సార్, మిమ్మల్ని అడుగుతాను, బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ అమ్మట్లేదు అడుగుతున్నాను. మీరు ఆయన నాలుగు కోసేస్తారని భయపడద్దు, ఒకసారి చూసి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు చెప్తాను, అప్పుడు ధైర్యంగా చెప్పగలుగుతారు. ఇన్ని రోజులు ఇది జరుగుతుంది, మరి మీరెందుకు చూడలేదు, వాళ్ళు ఇప్పుడు యాక్చువల్ గా నా మీద ఏదైనా ఒక అభాండం వచ్చింది అనుకోండి, అది రాంగ్ అండ్ యూ ఆల్వేస్ ట్రై టు ప్రూవ్. యూ ప్రూవ్. మీరు ఇప్పటికీ ప్రూవ్ చేయలేదు కాబట్టి మేము మాట్లాడింది నిజము, మేము విన్నది నిజము, మేము చూసింది నిజము, మా ఇంటికి తీసుకొచ్చి బిల్స్ చూపించినవన్నీ నిజమని మేము నమ్మి మేము మాట్లాడుతున్నాము. కాదు అన్నప్పుడు మీరు ప్రూవ్ చేయండి. మీరు ప్రూవ్ చేసిన రోజు ఎవరు మాట్లాడరు, ఎవరు కాదన్నారు, మిమ్మల్ని ప్రూవ్ చేయొద్దని ఏమన్నా చెప్పారా? రైట్ వాళ్ళకి లేదా? ఏదో టీవీలో మేము పిలిస్తే వచ్చి మాట్లాడతారు, చిన్న మనుషులు మేమే అని అనుకున్నప్పుడు మేమే టీవీలో మాట్లాడతారని మాకే పెద్ద మనుషులు ఆయన ఏం మీన్స్ సైజ్ లో మీన్స్ చేశారో ఏనుగులు గుర్రాలు. చిరంజీవి గారు ఇప్పుడు ఏనుగులా ఉన్నారు కాబట్టి ఏనుగా ముందు వెళ్తుంటే మమ్మల్ని కుక్కలు చిన్న మనుషులు అన్నారు, కుక్కలు మురుగుతాయి చిన్న మనుషులు. 100 సినిమాలు దగ్గర చేశారు రాజశేఖర్ గారు. ఇదే ఆంధ్రప్రదేశ్ లో మేము కూడా 30 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నాం. మా సినిమాలు ఈ రోజుకి జనం చూస్తున్నారు. మమ్మల్ని నమ్మి మా మాటలు నమ్మి వినేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ మాట్లాడితే పద్మ గారు అంటూ ఉన్నారు, ఈ విషయాలన్నీ మీరు జనంలో వచ్చి మాట్లాడండి అని. మరి ఆవిడికి తెలుసో తెలియదో ఈ టికెట్లు అమ్మారన్న విషయం గానీ, లేకపోతే బ్లడ్ బ్యాంక్ విషయం గానీ ప్రతిదీ మేము బహిరంగంగా ప్రజల్లో మాట్లాడాం. ఒక పక్కన అల్లు అరవింద్ గారు మీటింగ్ ఉంటే పక్కనే మా మీటింగ్ లో కూడా మాట్లాడారు. ఆఫీస్ ముందు వాళ్ళ మిస్సెస్ గారు ఉన్నారు, హలో సిస్టర్ నమస్తే అని కూడా చెప్పేసి మీటింగ్ మాట్లాడుతున్నారు. అదే ప్రజల్లోకి మేము వెళ్ళి మాట్లాడాము. వాళ్ళు అదే ప్రజలు మేము చెప్పింది విన్నారు. వినండి కొంచెం, ప్రజల్లో మేము చెప్పింది విన్నారు, వాళ్ళు చెప్పింది విన్నారు. ఏ డెసిషన్ తీసుకోవాలో తీసుకున్నారు. ప్రజల్లో బహిరంగ చర్చకి రమ్మని కూడా వాళ్ళు పిలిపిస్తున్నారు. బహిరంగ చర్చల్లో కలిసి కూర్చొని ఆయన వచ్చి గెలిచే సీట్లు కూడా ఆయన క్యాస్ట్ కాపు క్యాస్ట్ వల్ల ఆయన గెలుస్తారు. అయిపోయిందమ్మా ఇంత పని రోజు మటాష్ వెళ్ళొద్దు అన్నారు. ఆయన అన్నారు, మేము అది వెళ్ళి అది కూడా చెప్పాను, ఏమండి జీవితం మీ కులమే, జీవితం కూడా కాపే, జీవితాన్ని ఎలా చూసుకున్నారు, ఫ్యామిలీతో తరిగి కొట్టారండి, అలాంటి ఆయన అన్నది కూడా చెప్పాము అక్కడ వెళ్ళి. వాళ్ళు పదే ఒక విమర్శ చేస్తున్నారు. ఏ ప్రాతిపదికన, ఏ హోదాలో, ఏం కారణంతో మీరు ఈ విమర్శలన్నీ చేస్తున్నారని ఒక అంటే ఏ ప్రాతిపదిక కావాలి, ఏ హోదా కావాలి? సార్ వినండి నేను చెప్తాను. మీరు ఇవాళ టీవీలో కూడా వేస్తూ ఉన్నారు, రాజశేఖర్కి చిరంజీవి ఏం గొడవ వాళ్ళిద్దరికి, ఠాగూర్ సినిమా ఈయన చేయవలసిన సినిమా, నేను అడ్వాన్స్ ఇచ్చిన సినిమా అని లాగేసుకుని చిరంజీవి చేశారు కాబట్టి ఈయన కోపం అని అంటున్నారు. అది ఓ కోపమే, అది కోపం లేదు అనలేదు. కానీ ఆ కోపానికి ముందు
చిరంజీవి గారు అంటే 10 కష్టవాళ్ళలో నేను ఒకటి. అంత ఇష్టం, అంత సూపర్ స్టార్. ఆయనతో కలిసి మాట్లాడేటప్పుడు నేను చాలా ఆనందించేవాడు. ఆయన ఎలా అంటే మనల్ని పిలుస్తారు, హ్యూమిలియేట్ చేస్తారు, పంపిస్తారు. అది ఆయన అలవాటు, సరదా. ఓసారి అయ్యో రాజశేఖర్ అది ఇది అంటారు. నెక్స్ట్ మూమెంట్ చూసేటప్పుడు అసలు నేను ఉన్నదే తెలియదు, ఏం తెలియదు, పట్టించుకోరు. అక్కడ కావాలని ఇంపార్టెన్స్ ఇవ్వరు. ఇదంతా నాకు చూసి ఏంట్రా సినిమాలో ఇంత సూపర్ స్టార్ గా ఉన్నారు, ఇంత మంచి వాళ్ళు ఉన్నారు, ఎందుకు ఈయనకి ఇలాంటి బిహేవియర్? ఆయన నడక, అది హోదా ఉందా, ఆయన ఇది చేసుకున్న విధానం అన్ని చూసి ఏమనుకుంటాం మనం? ఓ ఈయన వచ్చి సూపర్ మ్యాన్, చాలా మంచి మనిషి, ఈయన ఎంత ఇదిగా ఇప్పుడు కూడా ఎంత ఎనర్జెటిక్, ఇలా ఉన్నారు అలా ఉన్నారు. అలాగే మనస్తత్వం కూడా ఉంటది, ఆయన బిహేవియర్ లానే మనస్తత్వం కూడా ఉంటది అని మనం దగ్గరికి వెళ్తాం. కానీ దగ్గరికి వెళ్తే అది కాదు, క్వైట్ ఆపోజిట్. ఇదంతా చూసి నాకు ఎప్పుడైనా ఒక మనిషి అందరూ మనంతా పుట్టాం, ఈ కాలంలో కలిసి బతుకుతున్నాం. ఓ మీరు ఇలా పుట్టారు, నేను ఇలా పుట్టాను, జీవితం ఎలా పుట్టింది, నాకు నవ్వు ఏదో అందం ఉంది కాబట్టి నేను హీరో అయ్యాను. కానీ నా గొప్పతనం వేరే గొప్పతనం. ఇంకా మీరు హీరో అవ్వలేదు, ఎందుకంటే మీకు నా అంత నవ్వు అందంగా లేదు మాటకి కంపారిజన్. సో అంతే, అందం ఉందంట. నేను హీరో అయ్యానని నేను గొప్పన ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు ఫీల్ అవ్వాలా? ఇప్పుడు సినిమాలో చూసి ఎలాంటి ఒక హీరో మనకు నాయకుడు కావాలని అందరూ అనుకుంటారు. చిరంజీవి గారిని అలాగే అనుకున్నారు ప్రజలు. నేను అంటున్నాను రాజశేఖర్ గారు, వాళ్ళు అడుగుతున్నారు, మీరు ఏ హోదాలో మీరు చెప్పదలుచుకుంది ఏంటంటే, నాకు ఆ ఠాగూర్ విషయం మాత్రం కాదు. నాకు పొగరు, ఓ మనిషి పొగరు, ఆనవం ఇదంతా ఉంటే నాకు నచ్చదు. రైట్ స్ట్రాంగ్, అదే మెయిన్ థింగ్ చిరంజీవి గారి పైగా. సో మీరు మానుకున్న రోజు ఆయన ఎక్కడైనా బాగుపడతారు, ఎక్కడైనా లీడర్ అవుతారు, ఎప్పుడైనా సీఎం అవుతారు. సీఎం అవుతారంట. ఆయన హీరోల మధ్య ఉన్న విషయంగా మీరు విమర్శలు చేస్తున్నారు. ఒక రాజకీయ హోదాలో ఒక హోదాతో మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక మనిషిగా సార్, ఒక మనిషిగా, సిటిజన్ గా, ఒక దేశంలో నడిచే విషయాలంతా చూస్తూ సిటిజన్ అప్పుడప్పుడే సిటిజన్ ఎందుకు గుర్తు వస్తున్నాడు? ఎల్లకాలంలో ఎప్పుడు గుర్తు రావట్లేదు. సడన్ గా మీరు బయటకు వస్తున్నారు, సడన్ గా విమర్శలు చేస్తున్నారు. ఓవర్. ఇప్పుడు ఇన్ని కాలం తిట్టేసి కాంగ్రెస్ ని ఇప్పుడు కాంగ్రెస్ లోపల వచ్చి అంటుకోవడం ఏంటి సార్? అదే అంటుకోవడం, ఉన్న వాళ్ళు తరివేయండి, నేను ఉన్నాను కదా. జగన్ తరివేయటం మిమ్మల్ని బాధిస్తూ ఉంది. జగన్ అని కాదు సార్, అలా తిట్టిన వాళ్ళు వచ్చి అడ్డుకోవడం ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళు మాలో జరిగిన చిన్న గొడవల్ని మమ్మల్ని పెద్ద ఇదిగా విల్లన్ చేయడం ఏంటి? ఇప్పుడు అదే మీరు అంటున్నారు కదా, ఏమడిగారు? ఏ హోదాతో మీరు విమర్శలు చేస్తున్నారు? ఏ హోదా కావాలి సార్? ఏ హోదా కావాలి మీకు? ఎవరికి హోదా కావాలి? ఫస్ట్ నేను అనేది, మేము ఆవిడ కూడా పొద్దున ఆవిడ ఎవరు మన మంచిది చెప్పడానికి, చెడు జరుగుతుంది అని చూపించడానికి ఏ హోదా కావాలి? కార్యదర్శులా లేకపోతే సభ్యులా అన్నారు. డెఫినెట్ గా మేము కాంగ్రెస్ సభ్యులమే, కాంగ్రెస్ కార్యదర్శులమే. ఇప్పుడు పొలిటికల్ అడ్వాంటేజెస్ అని అల్లు అరవింద్ గారు అన్నారు. పొలిటికల్ అడ్వాంటేజెస్ ఏ రోజు మేము కోరుకోలే. మేము పొలిటికల్ అడ్వాంటేజెస్ కోరుకొని ఉంటే మేము కూడా ఎమ్మెల్యేలు అవ్వాలా, ఎంపీలు అవ్వాలా, మినిస్టర్లు అవ్వాలా అని ఆలోచించేవాళ్ళం. ఏ రోజు అది చేయలేదు. అయ్యుండే వాళ్ళని కూడా ఏం జరిగింది ఏం కాదని అందరికీ తెలుసు, వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. పొలిటికల్ ఆస్పిరేషన్స్ ఎవరికి ఉన్నాయి, పొలిటికల్ అడ్వాంటేజెస్ ఎవరు సంపాదించాలనుకుంటున్నారన్నది మేము ప్రజలకి చెప్పాలి అనుకున్నదే దీంట్లో మెయిన్ అంశం అండి. ఇప్పుడు ఈ రోజు పొలిటికల్ అడ్వాంటేజ్ సంపాదించాలి అనుకుని ప్రయత్నిస్తున్నది అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు. వాళ్ళు అందుకనే ఈ రోజు కాంగ్రెస్ నతుక్కొని కాంగ్రెస్ మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు అడుగుతారో లేదో, మేము కాంగ్రెస్ కి మద్దతు ఇస్తాం, కాంగ్రెస్ పడిపోతే మద్దతు ఇస్తామని ముందుకొచ్చి దూకుతున్నది వాళ్ళు. అంత కాంగ్రెస్ ని తిట్టిన వాళ్ళు ఇక్కడ ఉన్న పొలిటికల్ పార్టీలు ఏవీ పనికి రావు, అందుకని మేము వచ్చేస్తున్నాం, మేము కొత్తగా ఏదో చేసేస్తాం ప్రజలకని చెప్పి ఒక పార్టీ పెట్టి, ఆ పార్టీ పెట్టారని నమ్మి ఏదో చేసేస్తారని 100 మంది వచ్చి అంత పార్టీలో జాయిన్ అయ్యి అందులో టికెట్లు అమ్ముకున్నారా, ఏం చేశారా అది అందరికీ తెలిసిన విషయమే. ఆ పార్టీలో వాళ్లే బయటకు వచ్చి, పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళు బయటకు వచ్చి లిస్టులతో సహా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారన్నది. ఎంతమంది రోడ్డు మీద ఈ రోజు వచ్చి మా దగ్గర డబ్బులు టీఆర్పీలో మేము డబ్బులు పోగొట్టుకున్నామని వేరే పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఇది ఎవరు వచ్చి ఈ రాజశేఖర్ జీవితం మాట్లాడేస్తున్నారు, డిఫమేషన్ చేస్తున్నారు. 100 మంది మీద వేయాలి, 1000 మంది మీద వేయాలి, కోట్లాది మంది మాట్లాడుకుంటున్నారు ఈ రోజు. కాంగ్రెస్ కోసం ఊరు తిరిగి అందరు కాళ్ళ చేతులు పట్టుకుని ఉన్న నిజాలు చెప్పి ఓట్లు అడిగిన మేము ఏ హోదా కావాలి సార్? మా రైట్స్ లేవా మాట్లాడడానికి? మా పిలుస్తారు, లేదంటే మేము అవసరం లేదా కాంగ్రెస్ లో?
వీ హ్యావ్ రైట్. సో ఓ పార్టీ ఒక సిస్టమ్ లో పనిచేయాలంటే, జీవిత గారు ఒక సిస్టమ్ లో పనిచేయాలంటే, ఓ పార్టీలో పనిచేయాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, పార్టీ పర్మిషన్ ఉంటుంది, పార్టీ అధ్యక్షుడితో మాట్లాడుకోవాలి, ఒకళ్ళ మీద విమర్శలు చేయాలన్నా, అందులోనూ మెత్తపక్షంగా భావిస్తున్న ఓ పార్టీతో మీద విమర్శలు చేయాలంటే పర్మిషన్ కావాలి. మీరు ఎవరు పర్మిషన్ తీసుకొని ఇవన్నీ చేస్తారు? ఎవరి పర్మిషన్ మేము తీసుకోలేదండి. ఇలా ఒకవేళ పార్టీ పరంగా పర్మిషన్ తీసుకోవాలన్నదంటే నేను తీసుకోలేదు. నాకు పార్టీ పరంగా మాట్లాడాల్సిన అవసరం, నేను సెలబ్రిటీ, ఈజ్ ఆల్సో సెలబ్రిటీ. మాకు 1,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు, 1,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు, అంతమంది ఒకవేళ లేరు అని వాళ్ళు అనుకున్నా ఎంతో కొంతమంది ఫ్యాన్స్ మాకు ఉన్నారు. మేము చెప్పేది వినడానికి జనం ఉన్నారు, మేము చెప్పేది వినడానికి మీడియా ఉంది కదా. అందుకని నేను చెప్తున్నా, మమ్మల్ని నమ్మి ఒక 10 మంది మా మాటలు నమ్మినా చాలు, నిజం తెలుసుకోవాలని మాట్లాడుతున్నాం. మేము మాట్లాడింది నమ్మారు. ఇప్పుడు